ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. అంటే 25 సంవత్సరాల వసంతం పూర్తి చేసుకుని బీఆర్ఎస్ పార్టీ రెండు రథోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అన్ని సన్నాహాలు ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఏర్పాట్లు మాత్రం పూర్తయ్యాయి. అంటే 10 లక్షల మంది సుమారు 10 లక్షల మంది కార్యకర్తలు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు మొత్తం ఈ కార్యక్రమంలో హాజరవుతారని చెప్తున్నారు. ప్రస్తుతం మొత్తం మాట్లాడడానికి రాజ్యసభ సభ్యులు వద్ద రవిచంద్ర గారు వాళ్ళు అడిగి తెలుస్తాం. నమస్కారం. సభ ఎలా ఉండబోతుంది? చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది, చాలా గొప్పగా ఉండబోతుంది. కేసీఆర్ గారి సందేశం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా వెయిట్ చేస్తున్నారు. సాయంత్రం అతి బ్రహ్మాండంగా జరగబోయే సభ ఇది. ఈ రోజు భారీ జన సమీకరణ చేస్తున్నారు. సుమారు 10 లక్షల పైగా కార్యకర్తల అభిమానులు వస్తుంది చెప్తున్నారు. ఆ స్టేజ్ మీద వచ్చి కేసీఆర్ పిలుపు ఏ విధంగా ఉండబోతుంది, ప్రజలకు ఏ విధంగా పిలుపు ఇవ్వబోతున్నారు? ఒక భరోసా, తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టినటువంటి పార్టీ మనది, తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడే పార్టీ మనది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చలేకపోతుంది. ఖచ్చితంగా ప్రజల్లో మంచి గుండెల్లో స్థానం సంపాదించుకున్నటువంటి కేసీఆర్ గారిని మరొకసారి ప్రజలు ఆశీర్వదించబోతున్నారు. అంటే 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు, ఏముఖం పెట్టుకుని వాళ్ళ రజోత్సవ పార్టీ పెట్టుకుంటున్నారు. దానికి ప్రజలందరూ కూడా బహిష్కరించాలని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా పిలుపునిచ్చారు. దానికి ఏం చెప్తారు? త్వరలో కాంగ్రెస్ పార్టీనే బహిష్కరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు కోరుకుంటున్నారు అదే, ప్రజలు చెప్పేది కూడా అదే. తొందరగా దిగిపోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని తొందరగా గద్దెనెక్కించాలని, కేసీఆర్ గారిని తెచ్చుకోవాలని చెప్పేసి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. ఇది జరగబోతుంది. కాబోయే మున్సిపాలిటీ కానీ స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికలు కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ఆ ఎలక్షన్ పెట్టడానికే పార్టీ భయపడుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ బాగా పుంజుకుందనే దాని అర్థం. అది ఎలక్షన్ పెట్టలేకుండా దాని టైం పాస్ కోసమే ఈ ప్రక్రియ స్టార్ట్ చేస్తారు. అట్లాంటి ఏ ఇబ్బంది లేదు. బీఆర్ఎస్ పార్టీ చాలా ఉత్సాహంగా ఉన్నది. ఈరోజు సాయంత్రం సభ, దాని ద్వారా మీరు చూస్తారు. నేను అది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఖండించాల్సిన విషయం. ఇది చాలా హేయమైన చర్య. ఇలాంటి చర్యల్ని సహించడానికి భారతదేశ ప్రజలు సిద్ధంగా లేరు. ఏదైతే తిప్పికొట్టగా సిద్ధంగా ఉన్నటువంటి ప్రజలు, రాజకీయ నాయకులు అందరం సమయాన్ని పాటించి మొత్తం సపోర్ట్ గా ఏకంగా దేశమంతా కూడా ఐకమత్యంతో ఉండి ఎదుర్కోవాల్సిన సమయం ఇది. దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. జరగబోయే రజోత్సవ మాత్రం విజయాలు ప్రతి ఒక్క కార్యకర్తలు సంసిద్ధంగా ఉన్నారు. ఎట్టిగా రాబోయే రోజుల్లో కూడా మున్సిపల్ ఎన్నికలు కానీ స్థానిక సంస్థ ఎన్నికలు కానీ వాటికి అంటే విజయ స్ఫూర్తిగా ఈ సభ జరగబోతుందని చెప్పేసి రవిచంద్ర చెప్తున్న పరిస్థితి ఉంది. 27 తారీఖు నాడు భారీ విజయోత్సవ సభ బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి 25 సంవత్సరాలు కాస్తున్న సందర్భంలో ప్రజలకి కేసీఆర్ స్వయంగా వచ్చే వేదికపై ప్రజలకు పిలుపు ఉన్నారు. ఈ పిలుపుకి ఏం మాట్లాడుతున్న సభా వేదికపై సంబంధించిన తెలంగాణ రాష్ట్రం అంతా ఒక ఉత్కంఠ నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో భారీ జన సమీకరణ, సుమారు 10 లక్షల మంది జన సమీకరణ చేసిన నేపథ్యంలో వైభవ్ నుంచి సుమారు 100 వాహనాలు మాత్రం ఇక్కడ భారీ విజయ సభకి బయలుదేరిపోతాయి. ప్రస్తుతం మనకి బస్సులో ఉన్నాము. ప్రయాణికులంతా సంబంధించినటువంటి కార్యకర్తలంతా అంటే తమ సంబంధించినటువంటి అధినాయకుడు మాకు ఏం పిలుపునిస్తాడు, భారీ బహిరంగ సభకి వేదికపై మాకు ఏం పిలుపునివ్వబోతున్నాడు, పార్టీ ఏ విధంగా ఉండబోతుంది, దాని నిర్దేశం ఏ విధంగా ఉండబోతుంది చెప్పి తెలుసుకోవడానికి కార్యకర్తలు మొత్తం మనం రిజల్ట్ చూసుకోవచ్చు. కార్యకర్తలు చాలా ఉత్సాహంతో మాత్రం ఇక్కడ నుంచి బస్సులో తరలి వెళ్తున్న సందర్భం ఉంది. మనతో మాట్లాడే బస్సులకి నాయకులు వాళ్ళు అడగచ్చు. అంటే ఏ విధంగా ఉండబోతుంది సభ? బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఏర్పడి 20 సంవత్సరాల సందర్భంగా మహబూబాద్ పట్టణం శ్రీ గద్దరవి గారి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో బయలుదేరడం జరుగుతుంది. ఈ సభను రాబోయే ఎన్నికల్లో విజయోత్సవ సభగా మలుచుకోవడం కోసం భారీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజలు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొనడానికి ముందుకు వస్తున్నారు. కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు? ఇప్పుడు ఉన్న ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేయడంలో ఫెయిల్ అయిన సందర్భంగా కేసీఆర్ గారు తీసుకున్న స్టెప్ ఏ విధంగా ఉన్నది? ఈ 6 గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేపించి మనం ప్రజలకు ఏ విధంగా మనం మేలు చేయాలి, ప్రజల పక్షాన పోరాటం చేసి ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అమలుకు సాధ్యం కాని హామీలతో ఏర్పడిన ప్రభుత్వాన్ని మనం ఏ విధంగా ముక్కుపిండి మన హామీలు వసూలు చేసుకొని ప్రజలకు అందుబాటులోకి హామీలు తెచ్చే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ముందుకు వెళ్ళి ఈ యొక్క హామీలు అమలుపరుచుకునే విధంగా మనం నడవాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో ప్రజలను ఏ విధంగా మోసం చేసింది, ఏ విధంగా ప్రజలు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది, భవిష్యత్తులో కూడా ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మే విధంగా ప్రజలు లేరు. అదేవిధంగా ఈ యొక్క ప్రజలు మన ఈ పథకాలకు ఆశపడి కొన్ని యొక్క కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది. ఈ కేసీఆర్ ని అనవసరంగా మనం ఓడించుకున్నామనే ఉద్దేశంలో ప్రజలు ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో రాబోయే రోజులలో తెలంగాణను సాధించి పెట్టిన కేసీఆర్ గారిని మనం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు. రాబోయే నుంచి మన కేసీఆర్ యొక్క
ప్రాణంలో మనం అందరం సుభిక్షాలతో ఉన్నాం కనుక మళ్ళీ కేసీఆర్ రావాలని ఈ రోజు మనం ఏ పంట చూసినా, ఏ రైతుని చూసినా, ఏ కార్యకర్తను చూసినా, ఏ ఇండస్ట్రీలు చూసినా, లేకుండా ఏ ఉద్యోగస్తుని కదిలిచ్చినా కానీ అతనికి ఎలాంటి ఒక హామీ లేకుండా ఇలాంటి ప్రభుత్వం మాకు వద్దు. ఈ కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలకు కొంచెం బాధగా అనిపించి కేసీఆర్ పక్కన పెట్టినాం. ఇప్పుడు 17 నెలలలో ఇతని పాలన మాకు వద్దు అనే ఉత్సాహంతో ఈ రోజు మాకు వస్తున్న కార్యకర్తల సందర్భం వల్ల మేమందరం ఉత్సాహంతో ఈ రోజు మీటింగ్ వెళ్ళడం జరుగుతున్నది. మాకు గద్దెర వారి నాయకత్వంలో మేము ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఉత్సాహంతో ఉండాలని కోరుకుంటున్నాం. కేసీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు కోసమే స్వచ్ఛందంగా పోతున్నాం. కొన్ని సంవత్సరాలుగా కేసీఆర్ కూడా సభ ముందుకు రాలేదు. ఇవాళ ప్రత్యక్షంగా 10 లక్షల మంది సభ నిర్వహిస్తున్నాడు. అసలు ఆయన ఏం పిలుపు కోసం జనాలు అంత ఆతృత నిర్వహిస్తున్నారు? అసలు కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడు అనే సభ గురించి అలా ఏం మాట్లాడుతున్నాడు. కొత్తగా చూసుకోవచ్చు, బస్సు మొత్తం ఫుల్ఫిల్ గా నిండిపోయింది. ఎందుకంటే కేసీఆర్ 10 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి ఏంటి మళ్ళీ ఒకసారి జనాల్లోకి వచ్చి తన సందేశం ఇవ్వబోతున్నాడు. మళ్ళా అంటే సుమారు సంవత్సరాల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ అంటే దివాలా తీసింది. దాన్ని పురస్కరించుకొని ప్రజలకి మరొకసారి తన ఎజెండాతో మాత్రం ఆయనకి పిలిపి ఇవ్వబోతున్నారు. సభా వేదికపై కూడా మళ్ళీ పార్టీ తీసుకొస్తుంది. రాబో రోజుల్లో కూడా మళ్ళా కేసీఆర్ సర్కార్ వస్తుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ జరిగేటువంటి భారీ సభ విజయోత్సవ సభ, అది రజతోత్సవాన్ని విజయోత్సవ సభగా భావించుకుందని చెప్పేసి కార్యకర్తలు ఇక్కడి నుంచి తలవెళ్తున్న పరిస్థితి ఉంది.